అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. రేపు ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే అనేది ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు, కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం తాపత్రయపడతాడు. అటువంటి నాన్నకు కూడా అమ్మతో సమానమైన గుర్తింపు ఉండాలనే తలంపుతో 1910 జూన్లో 3వ ఆదివారం తొలిసారిగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. అసలు ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చిందనేది తెలుసుకుందాము. పిల్లల్ని కనిపెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ, పిల్లల్ని కనిపెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ, తల్లికి లభించినంత గుర్తింపు తండ్రికి లభించడం లేదని భావించి తండ్రి పాత్రకు తగిన గుర్తింపు కోసం ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్ డే. దీన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనే అవసరాన్ని తొలిసారిగా గుర్తించి ఈ దశలో ప్రయత్నాలు చేసింది. వాషింగ్టన్కు చెందిన సొనారా ఈ విషయంలో ఆమె ఎంతగానో పోరాడి ఫాదర్స్ డే ఏర్పాటయ్యేలా చేసింది. ఈ ఉత్సవాలను మొదలుపెట్టింది అమెరికా అయినప్పటికీ అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. హెన్నీ జాక్సన్ స్మార్ట్, విలియం స్మార్ట్ అనే దంపతులు వాషింగ్టన్లోని స్పోకన్ అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి 6 సంతానం. అందులో చివరి సంతానం సొనారా. సొనారాకి 6 నెలల వయసున్నప్పుడే తల్లి మరణించింది. అందరికన్నా పెద్ద కుమార్తె వయసు 12 ఏళ్ళు. ఇది అప్పటి 1895వ పరిస్థితి. అప్పుడు కూడా పురుషుడుగా విలియంకు మరో భార్యను తెచ్చుకునే హక్కున్న అవకాశం ఉన్నా, కానీ తన సుఖం కన్నా తండ్రిగా తన పాత్రకు న్యాయం చేయడానికి ఆయన మక్కువ చూపారు. వ్యవసాయం చేస్తూ తన బిడ్డలను తల్లిలేని లోటు లేకుండా పెంచారు. ముఖ్యంగా చిన్నదైన 6 నెలల సొనారాకు ఆయన తల్లి తండ్రి 6 నెలల పసిపాపకు పాలు పట్టడం, స్నానం చేయించడం, జోలపాడి నిద్రపుచ్చడం, ఇలా అన్ని విలియం చేశారు. తల్లి ఉంటుందని కూడా ఆ చిన్న వయసులో సొనారాకి తెలియదు. ఆమెకు తెలిసింది కంటికి రెప్పలా చూసుకునే తండ్రి మాత్రమే. ఇదంతా చూస్తూ పెరిగిన సొనారాకి 27 ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులలో తన తండ్రే చాలా గొప్పవాడని భావించి ఆయన పుట్టిన రోజునే తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె భావించింది. అయితే తన తండ్రి జన్మించింది జూన్లో అని తెలుసు, కానీ ఏ రోజో సొనారాకి తెలియదు. దీంతో తన తండ్రి జన్మించిన జూన్లోనే ఏదో ఒక రోజు ఆ వేడుకను జరపాలని భావించి అనుకున్నట్లు ఆ నెలలోనే ఒక రోజు ఆ ఊరిలో వారందరినీ ఆహ్వానించింది. ఇది కేవలం తన తండ్రి పుట్టినరోజు కాదని, తండ్రులు పోషించే పాత్రను మొత్తం సమాజానికి, ఇతర పిల్లలకు తెలియజెప్పే రోజని, అందుకే ఈ రోజును ఫాదర్స్ డేగా జరుపుకుందామని సొనారా ప్రకటించింది. ఆ ఆలోచన గ్రామస్తులకు కూడా నచ్చడంతో అప్పటి నుంచి వారు ఆ గ్రామంలో ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. తల్లుల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు తండ్రుల కోసం ఎందుకు కేటాయించకూడదని తన పోరాటాన్ని ప్రారంభించింది. ఆ పోరాట ఫలితంగా 1910 జూన్ 19న ప్రపంచంలోని తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. నిజానికి ఆమె జూన్ 5న ఈ వేడుకలను నిర్వహించాలని అనుకున్నా, అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవ్వడంతో చివరికి జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిశ్చయించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాదర్స్ డే ప్రసిద్ధి చెందింది.